కొన్ని సందర్భాలలో మనం ఏమీ చేయకపోయినా కలిసొస్తుంది అంటారు. అది ఇప్పుడు ఏపీ రాజకీయాలలో కనిపిస్తోంది. పలువురు నేతల వలసలతో కొట్టిమిట్టాడుతున్న వైసీపీకి మరోవైపు కూటమి సర్కార్ నుంచే అస్త్రాలు అందొస్తున్నాయి. కూటమి వైఫల్యాలు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఊహించని విధంగా బ్రహ్మాస్త్రాలుగా అందొస్తున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల అమలు ఆలస్యంపై సీఎం చంద్రబాబు ఇచ్చిన వివరణయే ఇప్పుడు వైసీపీకి మళ్లీ జీవం పోసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంతకు చంద్రబాబు చెప్పిందేమిటి, దీంతో వైసీపీకి జరిగే మేలేమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రాజకీయ అప్డేట్ కథనాల కోసం, ప్రభుత్వ పథకాల సమాచారం కోసం, ఆర్థిక, సినిమా రంగ ప్రత్యేక కథనాల కోసం ప్రతిరోజు మా జాగో టీవీని ఫాలో చేయండి. ఇక వివరాలలోకి వెళ్లితే ఏపీలో వైసీపీ 5 ఏళ్ల పాలన తర్వాత జనం ఇచ్చిన భారీ మెజార్టీతో అధికారం చేపట్టిన కూటమి సర్కార్ అంచనాలకు తగినట్లుగా రాణించలేకపోతోందన్న విమర్శలు అపోజిషన్ పార్టీల నుంచి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా చేసిన ఓ ప్రకటన గత ఎన్నికల తర్వాత పూర్తిగా కుదేలైన విపక్ష వైసీపీకి వరంగా ఆ పార్టీకి జీవం పోసేదిగా మారబోతోంది. మరీ ముఖ్యంగా వైసీపీ నుంచి నేతల వలసలు ఇతర పార్టీల్లోకి కొనసాగుతున్న వేళ్ల వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు తట్టిలేపేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయన్న చర్చ రాజకీయ సర్కిల్లో కొనసాగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. వైసీపీ హయాంలో అనేక పథకాలను జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. వాస్తవానికి దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలను సీఎంగా జగన్ అమలు చేశారు. ఇది కాదనలేని వాస్తవం. అయితే గత ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కూటమి పార్టీలు, మరీ ముఖ్యంగా టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో ఎన్నో హామీలు పొందుపరిచారు. వాటిలో మరీ ముఖ్యంగా సూపర్ 6 కీలకం. ఇలా పర్ 6 హామీలతో పాటు మేనిఫెస్టోలో చెప్పిన పలు అంశాలున్నాయి. అయితే ఎన్నికల హామీలు నిలబెట్టుకోవడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందన్న విమర్శ ఏపీలోని అపోజిషన్ పార్టీల నుంచి ఉంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఇప్పుడు మరోసారి యూటర్న్ తీసుకున్నారు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. పథకాలను ఎందుకు అమలు చేయలేకపోతున్నారో అన్నదానిపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని గణాంకాలతో జనం ముందుకొచ్చారు చంద్రబాబు. శరీరం ఆరోగ్యంగా లేకపోతే తగిన వైద్యం చేయాల్సిందే అంటూ కథలు చెప్పడం మొదలుపెట్టేశారు. ఇక్కడ ఓ లాజిక్ ఆర్థిక కోణంలో కాకుండా జనంవైపు నుంచి సీఎం చంద్రబాబు ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు అన్నది ప్రజలు చూడరు, ప్రభుత్వాలే చూస్తాయి. ఈ కారణాలు చెబితే ప్రజలు వాటిని ఎంతవరకు అర్థం చేసుకుంటారు అన్నది ఇక్కడ ప్రశ్న. మనదేశ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకునే స్థాయిలో నిజంగా ఓటర్లు ఎదగాలి. అదే జరిగితే మనదేశం ఎంతో పురోగతి సాధిస్తుంది. అప్పుడే దేశంలో హామీలను విస్మరించే పార్టీలకు చోటు ఉండదు. కానీ ఆ స్థాయిలో మన దేశ ఓటరు లేడు. కాబట్టి ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటే వాటిని ఏపీ ప్రజలు ఏమీ స్వాగతించే పరిస్థితుల్లో ఉండరు. తమకు జరగాల్సిన మేలు గురించే వారు ఆలోచిస్తారు. ప్రజలకు జరగాల్సిన మేలు ఏమిటి అంటే ప్రభుత్వ పథకాలు అందడం ద్వారా జరగాల్సిన మేలు అని అర్థం. ఏపీ ఆర్థిక పరిస్థితి అన్నది రాష్ట్ర ప్రజలకు ఎలా తెలుస్తుంది? అయితే గత ఎన్నికల సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా ఉందని చంద్రబాబుకు తెలియదా అన్న ప్రశ్న ప్రజల నుంచి వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇలాంటి ప్రశ్నలు ప్రజల నుంచి ఎన్నికల సమయంలో ఓటు రూపంలో తెలియజేస్తారు. ఎన్నికలకు ముందు భారీ ఎత్తున కూటమి పార్టీలు హామీలు ఇచ్చేశాయి. అయితే చంద్రబాబు హామీలను అమలు చేయరన్న ట్యాగ్ ఉంది. వాటిని ఇటీవల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఇతర ఆపోజిషన్ పార్టీలు కూడా చెబుతూ వస్తున్నాయి. ఇక గత ఎన్నికల సమయంలో నాడు అధికారంలోనున్న వైసీపీ ఎన్నో పథకాలను ఇస్తున్నా వాటికంటే ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పడం వల్లే చంద్రబాబును నమ్మి కూటమికి పట్టం కట్టారు. పథకాలు ఇస్తానన్నడం వల్లే జనం చంద్రబాబును నమ్మారు అన్నది ఇక్కడ స్పష్టమవుతుంది. కానీ ఇప్పుడు పథకాలు ఇవ్వలేనని అదే చంద్రబాబు చెబితే ప్రజలు కూడా తమ ఓటుతో సమాధానం ఇచ్చే అవకాశముంది. ఒక సీఎంగా ఆర్థిక పరిస్థితి తెలియజేయడం మంచి పరిణామమే. ఈ కారణంతో పథకాలు ఆలస్యం ఇక అందవు అన్నట్లు ప్రజలను మెంటల్గా ప్రిపేర్ చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు ఈ పరిణామమే జగన్కు మరో వరంగా మారో అవకాశాలు కనిపిస్తున్నాయి.
వాస్తవానికి గత ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చెందిన 40% ఓటింగ్తో బలంగా ఉంది. ఆ పార్టీకి మహిళలు, గ్రామీణ ప్రాంత ఓటర్లు అధికంగా ఓటు వేశారు. కూటమి పార్టీలకు పట్టణ ప్రాంతాల్లో ఆధిక్యత రావడం వల్ల గెలిచి అధికారం చేపట్టాయి. సూపర్ 6 హామీలు అమలు చేస్తే పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా పెద్ద ఎత్తున్న లాభం పొందుతారు. అమలు చేయకపోతే పట్టణ ఓటర్లు కూడా నష్టపోతారు. ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న ఆర్థిక పరిస్థితులు బాగోలేవు అన్న తీరి ప్రజలు అర్థం చేసుకొంటారా అంటే లేదు అని ఏపీ పరిస్థితులు గమనించిన ప్రతి ఒక్కరూ చెప్పే మాట. మరి ఇలాంటి సమయంలో ఈ పరిణామాలు వైసీపీకి మేలు చేస్తాయన్న భావన రాజకీయ సర్కిల్లో నెలకొంది. ఇక అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సంక్షేమ పథకాల్లో పెన్షన్ల పెంపు హామీని మాత్రమే నిలబెట్టుకున్నారు. మిగతా హామీలు ఇప్పటివరకు అమలు కాలేదు. ఇదిగో అదిగో అంటూ వస్తున్న చంద్రబాబు నిన్న ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఆర్థిక పరిస్థితి బాగుపడ్డాక పథకాలు అమలు చేస్తామని చెప్పేశారు. మరోవైపు రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక సైలెంట్గా ఉంటున్న వైఎస్ జగన్ తాజాగా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు వంటి ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని నిరసనలకు పిలుపునిచ్చారు. రైతు భరోసా, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు అమలు కావడం లేదంటూ మరో 2 నిరసనలకు పిలుపిచ్చారు. అయితే వీటిలో వైసీపీ నేతలు, శ్రేణులు పాల్గొన్నా జగన్ మాత్రం దూరంగా ఉండిపోయారు. ఇప్పుడు పథకాల అమలు వాయిదా రూపంలో ప్రభుత్వం మరో భారీ అస్త్రం జగన్ చేతికి ఇచ్చింది. అయితే సూపర్ 6 అమలు చేసి జగన్ను అడ్డుకొంటుందా లేక జగన్ దారి రహదారి అన్నట్లుగా కూటమి సర్కార్ స్వయంగా బాటలు వేస్తుందా అన్నది వేచి చూడాల్సిందే. మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లను ఇతరులకు షేర్ చేయండి.